అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి 16వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం చెనాపాలెం గ్రామం బీరవల్లి వెంకటేశ్వర రెడ్డి గారి పొలంలో మనం జనని 355 ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఒక 600-700 మందికి. మనతో పాటు రైతు కూడా ఉన్నారు. రైతు మాటల్లో తెలుసుకుందామండి ఎట్లా ఉంది ఏందనేది. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు మీరు ఇది వేసిన వెరైటీ పేరు ఏందండి? జనని 355. జనని 355 ఎట్లా ఉందండి? బాగానే ఉంది. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు మంచి చేస్తున్నా. ఓకే. పోయిన సంవత్సరం మాత్రం దిగుబడి బాగా వచ్చింది. మిరపకాయలు వేసిన ఎకరం 20 క్వింటాల చొప్పున వచ్చింది. ఎకరానికి 20 క్వింటాలు వచ్చింది. ఓకే. అది ఈ సంవత్సరం మళ్ళా ఎకరం 70 సెంట్లు వేసారు. ఎకరం 70 సెంట్లు వేసారు. ఇప్పుడు ఇది ఎంత అచ్చు పెట్టారండి? ఇది 40 అచ్చు. 40 అచ్చు. మొక్కకి మొక్కకి 25-30 సెంటీమీటర్లు పెట్టారు. ఇప్పుడు ఎంత అచ్చు పెట్టుకోవడం వల్ల దీనికి రైతులకి లాభం ఏంటంటారు ఈ వెరైటీ గురించి? అంటే కొంతమంది తెలియక దగ్గర పెట్టుకుంటున్నారు, దిగుబడి రావట్లేదు. అదే దూరం ఉంటాను, కొంచెం గాలి ఆడి కాయ సైజు వస్తుంది, బాగా పడుతుంది. కాపు అయితే గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాయ సైజు ఎట్లా ఉంది? 3వ పంట. కాయ సైజు ఎట్లా ఉంది? సైజు మీడియం సైజు. కింద నుంచి కాపు ఎట్లా ఉంది? పై దాకా కాపు బాగానే ఉంది. కాపు బాగుంది. దోమపోటు తట్టుకోవడం కానీ దోమకి బాగానే ఉంది. పెద్దయినా ఇప్పుడు మనం ఒక గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ముద్రేసిన వాటిలో ఎర్ర చెట్లు అవ్వడం చూస్తున్నాం. దీంట్లో నీకు ఎట్లా అనిపించింది? దీంట్లో ఇప్పటికైతే ఎర్ర చెట్లు ఏం తగలట్లేదు. నేను 2 సంవత్సరాల మంది చూస్తాను. సూపర్ బంతి అది 3 ఎకరాల్లో అది సగం ఇది సగం 1 సంవత్సరం వేసిన దాంట్లో తగిలింది, కానీ దీంట్లో తగల. దీంట్లో అయితే తగలట్లేదు. రైతులు వేసుకోవచ్చా? పెద్ద వేసుకోవాలి. చోటే కాకుండా అటు కూడా చూపించాలి.